జనసేన పార్టీలో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ ఊపందుకుంటుంది. ఆ చర్చకు కేంద్ర బిందువు మెగాస్టార్ చిరంజీవి. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని రాజకీయంగా మరోసారి కీలక వేదికపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల జనసేన కార్యాలయాల్లో కొందరు నాయకుల మధ్య జరుగుతున్న చర్చల సారాంశం ఒక్కటే. ఈ ఏడాది జూన్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని, ఆ అవకాశం వస్తే ఆ సీటు నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలన్న ప్రతిపాదన తెరపైకి వస్తోంది. మరి మెగాస్టార్ మళ్ళీ గ్రాండ్ గా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ ఏడాది జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ 4 సీట్లలో కనీసం ఒక సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆ సీటు నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదన జనసేన వర్గాల్లో చర్చకు వచ్చింది. నిజానికి ఇప్పటి వరకు జనసేనకు లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పెద్దల సభ అయిన రాజ్యసభలో మాత్రం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన 2 ఎంపీలు విజయం సాధించడంతో లోక్సభలో జనసేన వాణి వినిపిస్తోంది. కానీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవటాన్ని పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో ఒక లోటుగా భావిస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో ఆ సీటును జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అవకాశం చివరకు వేరే వారికి దక్కింది. దాంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ వ్యక్తమైంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 4 సీట్లు ఒకేసారి ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దాదాపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలే చిరంజీవి పేరును మళ్లీ రాజకీయ చర్చల్లోకి తీసుకువచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ అంశం కేవలం పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చా స్థాయిలోనే ఉందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం స్థాయిలో ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదనే చెప్తున్నాయి. కానీ ఒకవేళ ఆ స్థాయిలో చర్చ జరిగితే చిరంజీవిని రాజ్యసభకు పంపడం పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో నాగబాబు పేరు కూడా రాజ్యసభకు పరిశీలనలోకి వచ్చింది. అయితే అప్పట్లో పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన్ను శాసనమండలికి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో రాజకీయ వ్యూహంలో భాగంగా చిరంజీవి పేరును ముందుకు తెస్తే అది జనసేనకు మరింత బలం చేకూరుస్తుందన్నది పార్టీ వర్గాల వాదన. చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం, లోక్సభ, రాజ్యసభ 3 స్థాయిల్లోనూ జనసేనకు ప్రభావవంతమైన ప్రాతినిధ్యం లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇది పార్టీ రాజకీయ స్థాయిని జాతీయంగా మరింత పెంచుతుందని కూడా భావిస్తున్నారు. అంతేకాదు చిరంజీవికి రాజ్యసభ అనుభవం కొత్తది కాదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. పార్లమెంటు వ్యవహారాలు, కేంద్ర రాజకీయాలపై ఆయనకు అనుభవం ఉంది. అలాంటి అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో ఉంటే కేంద్రంలో జనసేన వాణి మరింత బలంగా వినిపిస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి ఇది ఒక బలమైన మద్దతుగా మారుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న. ఈ చర్చలు మాటల వరకే పరిమితం అవుతాయా, లేదా పార్టీ అధిష్టానం స్థాయిలో అధికారిక నిర్ణయంగా మారుతాయా? మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయ వేదికపై ఈసారి రాజ్యసభ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం చిరంజీవి పేరు జనసేన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.